ఫిఫా ప్రపంచ కప్ ప్రీ క్వార్టర్స్ లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా గెలిచింది. ఈజిప్ట్ పై 3-2 తేడాతో థ్రిల్లింగ్ విక్టరీతో క్వార్టర్ ఫైనల్స్ కు దూసుకెళ్లింది. లియోనెల్ మెస్సీ ఒక గోల్, ఒక అసిస్ట్ తో అర్జెంటీనా గెలుపులో కీ రోల్ ప్లే చేశారు. అమెరికాలోని అట్లాంటా మెర్సిడెస్ బెంజ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో అర్జెంటీనా ఓటమి అంచుల్లోకి వెళ్లింది. 0-2 గోల్స్ తో వెనకపడింది. చివరి 13 నిమిషాల్లో 3 గోల్స్ కొట్టి ఫుట్బాల్ చరిత్రలోనే నిలిచిపోయే కమ్బ్యాక్ విక్టరీని రికార్డు చేసింది. మ్యాచ్ స్టార్టింగ్ నుంచే ఈజిప్ట్ దూకుడుగా ఆడింది. మ్యాచ్ 15వ నిమిషంలోని ఈజిప్ట్ డిఫెండర్ యాసర్ ఇబ్రహీం హెడర్ తో సూపర్ గోల్ కొట్టారు. ఆ తర్వాత అర్జెంటీనాకు పెనాల్టీ లభించిన కెప్టెన్ లియోనెల్ మెస్సీ కొట్టిన షాట్ ను ఈజిప్ట్ గోల్ కీపర్ అడ్డుకున్నాడు. దీంతో అర్జెంటీనాపై ప్రెషర్ పెరిగింది. రెండో అర్ధభాగంలో 67వ నిమిషంలో ఈజిప్ట్ మరో గోల్ కొట్టడంతో ఈజిప్ట్ 2-0తో తిరుగులేని లీడ్కు వెళ్లింది. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాకు ఓటమి తప్పదని అనుకున్నారు. అదే సమయంలో అర్జెంటీనా ఈజిప్ట్ పై అటాక్ ప్రారంభించింది. 79వ నిమిషంలో మెస్సీ అందించిన ఫ్రీ కిక్ డిఫెండర్ క్రిస్టియన్ రొమెరో బుల్లెట్ హెడర్ ద్వారా గోల్గా మలిచి అర్జెంటీనా ఖాతా తెరిచాడు. ఇక పెనాల్టీ మిస్ చేసిన పట్టుదలతో ఆడిన మెస్సీ 83వ నిమిషంలో మెరుపు వేగంతో గోల్ చేసి స్కోర్ను 2-2తో సమం చేశాడు. మ్యాచ్ ఎక్స్ట్రా టైంకు వెళ్తున్న టైంలో అర్జెంటీనా మరో గోల్ చేసి చరిత్ర విజయం సాధించింది. ఇక దీంతో క్వార్టర్ ఫైనల్స్ లోకి అర్జెంటీనా ఎంట్రీ ఇచ్చింది. ప్రపంచ కప్ చరిత్రలో 2 గోల్స్ తో వెనుకబడిన స్థితి నుంచి విజయం సాధించిన అరుదైన ఘనతకు అర్జెంటీనా దక్కించుకుంది. ఫిఫా ప్రపంచ కప్ ప్రీ క్వార్టర్స్ లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా గెలిచింది. ఈజిప్ట్ పై 3-2 తేడాతో థ్రిల్లింగ్ విక్టరీతో క్వార్టర్ ఫైనల్స్ కు దూసుకెళ్లింది. లియోనెల్ మెస్సీ ఒక గోల్, ఒక అసిస్ట్ తో అర్జెంటీనా గెలుపులో కీ రోల్ ప్లే చేశాడు. ఫిఫా ప్రపంచ కప్ ప్రీ క్వార్టర్స్ లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా గెలిచింది. ఈజిప్ట్ పై 3-2 తేడాతో థ్రిల్లింగ్ విక్టరీతో క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లింది. ఇక లియోనెల్ మెస్సీ ఒక గోల్, ఒక అసిస్ట్ తో అర్జెంటీనా గెలుపులో కీ రోల్ ప్లే చేశాడు. అమెరికాలోని అట్లాంటా మెర్సిడెస్ బెంజ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో అర్జెంటీనా ఓటమి అంచుల్లోకి వెళ్లింది. 0-2 గోల్స్ తో వెనకబడింది. చివరి 13 నిమిషాల్లో 3 గోల్స్ కొట్టి ఫుట్బాల్ చరిత్రలోనే నిలిచిపోయే కంబ్యాక్ విక్టరీని రికార్డు చేశారు. మ్యాచ్ స్టార్టింగ్ లో నుంచే ఈజిప్ట్ దూకుడుగా ఆడింది. మ్యాచ్ 15వ నిమిషంలో ఈజిప్ట్ డిఫెండర్ యాసర్ ఇబ్రహీం సూపర్ గోల్ కొట్టాడు. ఆ తర్వాత అర్జెంటీనాకు పెనాల్టీ లభించిన కెప్టెన్ లియోనెల్ మెస్సీ కొట్టిన షాట్ ను ఈజిప్ట్ గోల్ కీపర్ అడ్డుకున్నాడు. దీంతో అర్జెంటీనాపై ప్రెషర్ పెరిగింది. ఇక అర్ధభాగం 67వ నిమిషంలో ఈజిప్ట్ మరో గోల్ కొట్టడంతో ఈజిప్ట్ 2-0తో తిరుగులేని లీడ్కు వెళ్లింది. దీంతో ఛాంపియన్ అర్జెంటీనాకు ఓటమి తప్పదని అనుకున్నారు.
అదే సమయంలో అర్జెంటీనా ఈజిప్ట్ పై అటాక్ ప్రారంభించింది. 79వ నిమిషం మెస్సీ అందించిన ప్రీ క్విక్ డిఫెండర్ క్రిస్టియన్ రొమారో గోల్గా మలిచి అర్జెంటీనా ఖాతా తెరిచాడు. పెనాల్టీ మిస్ చేసిన పట్టుదలతో ఆడిన మెస్సీ 83వ నిమిషంలో మెరుపు వేగంతో గోల్ చేసి స్కోర్ను 2-2తో సమం చేశాడు. మ్యాచ్ ఎక్స్ట్రా టైంకు వెళ్తున్న టైంలో అర్జెంటీనా మరో గోల్ చేసి చారిత్రక విజయం సాధించారు. దీంతో క్వార్టర్ ఫైనల్స్ లోకి అర్జెంటీనా ఎంట్రీ ఇచ్చింది. ప్రపంచ కప్ చరిత్రలో 2 గోల్స్తో వెనుకబడిన స్థితి నుంచి విజయం సాధించిన అరుదైన ఘనతకు అర్జెంటీనా దక్కించుకుంది.